ఎత్తిపోతల పథకం పేరుతో వైసీపీ పొలిటికల్ మైలేజ్ కోసం తహతహలాడుతుందని డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక సీఎంపై వైసీపీ నేతలు అసభ్య ఆరోపణలు చేస్తున్నారని సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవ సుజల స్రవంతి పథకం ద్వారా రాయలసీమ జిల్లాలు ఎప్పుడో సస్యశ్యామలమయ్యాయని అన్నారు. గుండ్రేవుల పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధర్ని కిషోర్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి పర్యటన చేపట్టబోతుంటే 5వ తేదీన వైసీపీ చెలో పోతిరెడ్డిపాడు పేరుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేపథ్యంలో ఆందోళన బాటపడుతున్న పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడేందుకు మనతో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, గతంలో జగన్ బొమ్మలు తీసేసి రాజముద్ర వేసిన పాస్ పుస్తకాల పంపిణీకి చంద్రబాబు వస్తుంటే, మరోవైపు పోటాపోటీగా అన్నట్లుగా ఇటు వైసీపీ చేస్తున్నటువంటి జల పోరాటాలు లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం కేంద్రంగా జరుగుతున్న పోరాటం, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది నేను ఏకీపించాను. రాయలసీమ ద్రోహి ఎలాగవుతున్నాడు? ముఖ్యంగా రాయలసీమలో మన కరెక్ట్ మాడితే రాయలసీమకు అందిన వల్ల చాలా బెనిఫిట్ పొందింది. ఒకసారి గతంలో తీసుకుంటే అందిన రాకముందు రాయలసీమ పరిస్థితి ఎలా ఉండేది, ఎస్పెషల్లీ అంతపూర్, కడప, ఇదంతా కూడా డోన్ అంతా కూడా. అందిన వచ్చాక ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. మొత్తం బ్రహ్మాండ హార్టికల్చర్ పెరిగింది, తాగునీటి సమస్య జరిగింది, సాగునీటి సమస్య జరిగింది. అందిరివా రాయలసీమలో అందిరివా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. అది మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారిని డెవలప్ చేసి ఇంకా ఎక్కువ తీసుకుపోతున్నారు. దానివల్ల కొన్ని లక్షల ఎకరాలు మనకు సాగుబడిలోకి వచ్చాయి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇది చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది. దాన్ని కౌంటర్ చేసే ఉద్దేశంతోనే రేపు చంద్రబాబు నాయుడు 7th వస్తారు, 6th వస్తారు. ఎక్కడికి వెంబడికి వస్తారు పాస్బుక్ ఇవ్వడానికి. ఈ చంద్రబాబు నాయుడు కన్నా ముందు రాజశేఖర్ మన జగన్ ఉన్నప్పుడు ఆయన మార్చేసి రాళ్ళు తీసేసి రామారాలు తీసి, రామారాల్లో ఓల్డ్ కల్చర్, బ్రిటిష్ ఇంట్రడ్యూస్ సిస్టమ్ అది. దాన్ని పక్కబెట్టి రాళ్ళ మీద ఆయన ఫోటో పెట్టి ప్రతి గట్టులో ప్రతి పాత్ర తీసేసి కొత్త రాయి పెట్టాడు ఆయన ఫోటోతో. దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు రాయల కోసమే. ప్రజలు కూడా దానివల్ల కొంచెం నమ్మకం పోయింది. అంటే ఎందుకు పెడుతున్నాడు ఫొటోస్, మామూలుగా నామల్లా ఉండాలి కదా, ఇప్పుడు ఇంత ఫోటో పెట్టి అవసరం ఏముంది, ఒక భయం ఏర్పడింది. ఈ రేపొద్దున మనము హక్కు కోల్పోతామా ఒక భయం ప్రజలు వచ్చింది. అది పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అదే పాత యాక్ట్ తీసేసి నేను ల్యాండ్ యాక్ట్ తీసేసి కొత్త ల్యాండ్ చేసి రైతుకు అనుకూలంగా చేసి రాజముద్రతో పాస్బుక్ ఇస్తే చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం బాగా రేపు వస్తారు. ఇది కరెక్ట్. ఇది ఇందులో ఆయన హక్కు కల్పిస్తారు. విత్ మొత్తం యాంగిల్స్ కానీ డిగ్రీ కానీ మొత్తం పెట్టి ఇస్తున్నారు మొత్తం. అంటే ఎవరు కూడా దొంగతనం చేసుకున్నారు, అంటే ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్నారు. అటువంటి రాజముద్రతో పట్టాపాసం ఇస్తారు. గతంలో చాలామంది పంచాయతీ ఉన్నాయి, మా పొలం మీద కట్ట జరిగింది లేదా మా పొలం మీద చాలా కంప్లీట్ వచ్చాయి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఎలక్షన్ మేనిఫెస్టో చేసి ఈరోజు ఇస్తున్నాం. అది మంచి కార్యక్రమం. అది అయితే చంద్రబాబు నాయుడు మీద వైసీపీ నేతలు లేదా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? గతంలో ఈ రాజకీయాల్లో ఇలాంటి పోకడలు మీరు చూసారు? ఇది తిట్ట మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ నేను చూసి అంబటి రాంబాబు మాట చూశాను, చాలా దారుణం, భయంకరమైనది. పొలిటికల్లో కొత్త సంస్కృతికి వచ్చారు. ముఖ్యంగా వీళ్ళు వచ్చాకనే సంస్కృతి వచ్చింది. ఇది ఎవరికైనా మంచి పద్ధతి కాదు. ఇక రాజకీయ ఫైట్ చేయాలి కానీ తిట్టడం అనేది ఇంత ఈ పెద్ద సంగతి కాదు. మేము గిరెట్ ఎక్కుంటాం, తిరిగితే గిరెట్ ఎక్కుంటాం, మైలేజ్ పెడితే అనుకుంటాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎవరు కానీ ఏ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, తెలుగుదేశం కానీ, ఏ పార్టీ కానీ ఇటువంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. ఎవరికంటే దీనివల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది, చాలా లాంటి ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్ దాన్ని నేనైతే అగ్రిస్తాను. ఇటువంటి తిట్లు కానీ ఇటువంటి నీచారంగా రాజకీయం చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. సమస్యకు మనం ఒక చదువుకున్నాం, ఏమైనా కోపం ఉన్నా ఉండొచ్చు, కోపం ఉంటుంది. రాజకీయ కొట్లాడాలి, నాట్ పర్సనల్ కాదు. రాజకీయ కొట్లాడండి, రాజకీయ ఫైట్ చేయండి, రాజకీయ పార్టీ సిద్ధాంతాన్ని డిఫర్ చేయండి, విమర్శించండి. కానీ వ్యక్తిగతంగా ఎలా రాంబాబు మాట్లాడు దాన్ని నాట్ కరెక్ట్. అది నేను మరీ అందరు రిక్వెస్ట్ చేస్తాను, ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళు కానీ దయచేసి అటువంటి సంస్కృతి తీసుకోవద్దండి. ఏమన్నా పొలిటికల్ కొట్లాడండి, వాళ్ళ పాలసీ క్రిటిసైజ్ చేయండి, వాళ్ళ వ్యక్తిగత క్రిటిసైజ్, కానీ ఈ కూతురు మాత్రం ఉందని కూడా మీ తరఫున తెలియజేసుకుంటాను.
ఇది పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే వైసీపీ మాత్రం కుటిల రాజకీయాలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద నిరసనలు దీక్షలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి అనుచిత వ్యాఖ్యల అంశాలను పూర్తి స్థాయిలో కూడా అందరూ కట్టడి చేయాలి, ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పి కోట్ల జయసూర్య